గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. జూపల్లి గోబ్యాక్ అంటూ సొంత పార్టీ శ్రేణులే నిరసన వ్యక్తం చేశారు. గద్వాలకు వచ్చిన జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ను పార్టీ శ్రేణులు అడ్డగించారు. అయితే ప్రాజెక్టుల పర్యటన కోసం మంత్రి గద్వాలకు వెళ్లారు. కానీ ఆయన సొంత పార్టీకి చెందిన సరిత వర్గం అడ్డుకుంది. గద్వాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుని తమ నాయకురాలు సరితను జూపల్లి కృష్ణారావు రాజకీయంగా డిస్టర్బ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి కాన్వాయ్కు అడ్డుపడిన వారిని పోలీసులు చెదరగొట్టారు. దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని రోజులుగా సరిత వర్గం మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన గద్వాల పర్యటనకు రావడంతో కాన్వాయ్ను అడ్డుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వ నమస్కారానికి. ఈరోజు జరిగిన సంఘటన బాధాకరం, దురదృష్టకరం. గతంలో చాలా మంది నాయకులు వస్తూ పోతున్నారు. గద్వాల సంస్కృతి అంటే ఎవరొచ్చినా గౌరవించే విధానం గద్వాల ప్రజల్లో ఉంది. మొట్టమొదటిసారిగా ఒక మంత్రి వస్తే వారిని అడ్డగించడం బాధాకరం. గతంలో అంటే 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ అభివృద్ధి ముఖ్యంగా గద్వాలం చిరస్థాయిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే అతని పర్సనల్ సెక్రటరీ గారిని ఈరోజు పంపడం జరిగింది. ఎందుకంటే రాలంపాడు రిజర్వాయర్ కానీ, అదేవిధంగా కొత్తగా గట్టు రిజర్వాయర్ అయితేమి, అదేవిధంగా గుడ్డందొడ్డి రిజర్వ్ ఎన్హాన్స్మెంట్ చేసి అంటే దాని సామర్థ్యం పెంచి దాన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి అందించే విధంగా అంటే ఒక 100 సంవత్సరాలు కూడా నీటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి గతంలో నేను ఒక పార్టీకి ఎలక్ట్ అయినప్పటికీ మళ్ళీ ఇంకో పార్టీలో పోయి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ గద్వాల ప్రజల సమస్యలు శాశ్వత పరిష్కారం కొరికి నేను ఈరోజు నా ప్రయత్నం చేశాను. గద్వాల ప్రజలు అంటే ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడినారు. ఆ కష్టాలు పడకూడదు. రాబో కాలంలో మన 100 సంవత్సరాల వరకు గద్వాల ప్రజలకి నీటి సమస్య ఉండకూడదని భావి తరాలు ముందు తరాలకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని అడ్డంకులు పరుస్తూ రకరకాలుగా ఈరోజు గొడవలు సృష్టించడం జరిగింది. అది చాలా బాధాకరం. అభివృద్ధి ఆటంకం చేయకూడదు. ఏదైనా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే పోటీలు పడి
అభివృద్ధి నేను ఒక ప్రాజెక్ట్ తీసిన ఇంకో మీరు 10 ప్రాజెక్టులు తేవండి. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఎవరో వచ్చినప్పుడు మా ఇంటికి రాండి మీ ఇంటికి రాండి అనేది కాదు. సమస్యలు అనేది మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా కనిపిస్తాయి. మళ్ళీ మీరు ఈరోజు ఈ స్థానికులు గారు, మీరు స్థానిక సమస్యల మీద అవగాహన లేదు, మీకు స్థానికంగా ప్రజల బాధలు తెలియదు. ఈ రోజు ఒక రౌడిజం సృష్టించి గద్వాల శాంతి భద్రతలని విఘాతం కల్పించే పరిస్థితిలో ఈ రోజు మీరు ఉండరు. దయచేసి, ఎందుకంటే గద్వాల ప్రజలు ఆలోచించాలి. మనము వైర నియోజకవర్గాలకు వెళ్లి నాయకులను తెస్తే ఏ విధంగా గద్వాల శాంతి భద్రతలు విఘాతం కలుగుతావో మీరు కళ్ళారా గద్వాల వస్తున్నారు. గద్వాల ప్రజలకు నాకు విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉన్నది. గద్వాల ప్రజలు అంత శాంతిని కోరుకునేవారు, అభివృద్ధిని ఆకాంక్షించేవారు. ఈ రోజు అభివృద్ధిని ఆటంకపరుస్తూ మళ్ళీ ఈ రోజు కొంత రౌడీ మూకలు చెలరేగిపోవడం చాలా దురదృష్టం. దానికి మళ్ళీ శాంతి భద్రతలు కాపాడే ఈ రోజు అధికారులు కూడా సహకరించడం చాలా బాధాకరం. మళ్ళీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా వాసులు, మళ్ళీ ఈ జిల్లా అభివృద్ధిలో కొరికి నేను కూడా మీకు అండగా నిలబడతా అని ఈ రోజు గౌరవ మంత్రి గారిని తన సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని కూడా పంపడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చేయడానికి సహకరించాలా తప్ప మళ్ళీ అడ్డం పడుస్తూ ఏదో వాళ్ళు ప్రజలకెళ్ళి గెలవలేదు, ప్రజలు మీకు సహకరించలేదు. ఈరోజు ఆ గెలుపుని జీర్ణించుకోలేక మళ్ళీ మీరు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. రాబో తరాలు ఆలోచించాలి. ఇటువంటి నాయకులు వస్తే గద్వాల ఏ విధంగా నష్టపోతుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాం. లాస్ట్ 5 years కెళ్లి ఈరోజు గద్వాల ప్రాంతం గాని ఏ గ్రామంలో గాని మంచి కన్స్ట్రక్షన్స్ గాని ఆర్థికంగా రైతులు ఎదుగుతున్నారు. ఇటువంటి ఎదిగే సమయంలో ఇటువంటి ఆటంకాలు వస్తే గద్వాల అనేది అభివృద్ధికి ఆటంకం పడుతుంది. దయచేసి గద్వాల ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇటువంటి నాయకులతో ఉన్న భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలగకుండా కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉంది. మళ్ళీ ఏ విధంగా అయినా కానీ ప్రజలు ఏ విధమైన సమస్యలు కూడా మళ్ళీ నాకు రాలంపాడు రిజర్వాయర్ ఎన్హాన్స్మెంట్ అడిగిన, అదేవిధంగా గట్టు రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, దాని కూడా ఎన్హాన్స్మెంట్ అడిగిన, అదేవిధంగా గుడ్డందొడ్డి రిజర్వాయర్ కూడా ఎన్హాన్స్మెంట్ అంటే దాన్ని సామర్థ్యం పెంచాలని ఈ 3 రిజర్వాయర్ల గురించి నేను ఆదిత్యనాథ్ గారిని కోరుకున్నా. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పందించినారు. వాళ్ళ ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన కూడా ఉంది. గతంలో రాలంపాడు ఉన్నప్పుడు రాలంపాడు జీవో ఇచ్చినది ఇతని చేతుల ద్వారానే. గతంలో వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు పైన ఇరిగేషన్ సెక్రటరీగా అభివృద్ధి చెందిందని పర్సనల్ గా చెప్పడం జరిగింది. సంవత్సరాల వరకు ఎటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాకు కూడా ఉంది. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ప్రజలని అంటే నేను ప్రమాణం చేస్తాము కూడా మీరు చేసి వినింటారు. ప్రమాణం చేస్తాం కూడా అంటే రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన నాకేమీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. వాళ్ళకి ప్రజలకు కనువిప్పు కాదు. నాకు రాగద్వేషాలు లేవు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. నాకు వ్యక్తిగత కోపాలు కానీ వ్యక్తిగతంగా ఇబ్బందులు కానీ వ్యక్తిగతంగా నాకు లేదు. ప్రజలు అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాల ప్రజలు నా గెలుపుకు కృషి చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా కృష్ణమోహన్ రెడ్డి ఉండాలో ఆ విధంగా నేనున్నా. ఈరోజు నేను కూడా ఇంతకన్నా ఎక్కువ చేయగలుగుతానేమో కానీ శాంతియుతంగా గద్వాల ప్రజలు శాంతిని కోరుతారు. ఎక్కడ కూడా రౌడిజం చేసిన ఏ నాయకుడు కూడా ఇంతవరకు ఎదిగిన దాఖలాలు లేవు. మళ్ళా కాలగర్వంలో అందరూ కూడా కలిసిపోతారు. దాంట్లో వీళ్ళు పోలీసులు మీకు సపోర్ట్ చేసిందా లేదు? అలా నేనేం చెప్తాను, మీరే